హలో అండి. సొరకాయ కర్రీ తినడానికి అంత త్వరగా చాలామంది ఇష్టపడరు కదా! అందులో నేనొకదాన్ని. కానీ సొరకాయతో ఒకసారి ఈ స్నాక్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటది. చెప్పాలి అంటే ఇది తెలంగాణ అథెంటిక్ డిష్ అనమాట. సొరకాయ సర్వపిండి. ఎలా చేయాలో చూద్దాము. సొరకాయని సన్నగా తురుముకొని ఉప్పు, కారం వేసుకోవాలి టేస్ట్‌కి తగినంత. నేను వాము వేస్తున్నాను. వాముని నలుపుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవ్విద్ది. బియ్యపిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమీ వేసుకోవట్లేదు. సొరకాయలో నుంచి వచ్చే వాటర్‌తోనే కలుపుకోవాలి. పచ్చి శనగపప్పు, పెసరపప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. వాటిని కూడా వేసుకుంటున్నాను. అన్నీ వేసుకొని మంచిగా పిండి ఇలా గట్టిగా వచ్చేటట్టు కలుపుకోవాలనమాట. మనకి చెక్కలు చేయడానికి వచ్చేటట్టు కలుపుకోవాలి చెప్పాలంటే. ఇలా వస్తుంది అంటే పిండి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం పిండి వేసుకొని ఇలా సన్నగా చెక్క ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. దీనికి హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి పిండి లోపల నుంచి మంచిగా ఉడికిద్దనమాట. స్టవ్ సిమ్‌లో పెట్టేసి మూత పెట్టి ఒక 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇంకోలాగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ఒక బట్ట తీసుకొని మంచిగా తడుపుకొని పిండి తీసుకొని ఇలా చెక్కలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. దీనికి కూడా హోల్స్ పెట్టి మన దోస పాన్ ఉంటది కదా! దాని మీద వేసుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టి కాల్చుకోవాలి. ఎలా కాల్చుకున్నా గానీ టేస్టీగా ఉంటది. ఇది ఆయిల్ కూడా అయిపోయింది కదా! కొంచెం కాలినట్టు కనిపిస్తుంది కదా! ఇప్పుడు తిప్పి చూద్దాము ఎలా ఉంటదో. చూసారా ఎంత మంచిగా కాలిందో? చూస్తుంటేనే క్రిస్పీగా అనిపిస్తుంది కదా మనకి. ఎలా కాల్చుకున్నా గానీ చాలా టేస్టీగా ఉంది ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సొరకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.